అందరికీ నమస్కారం. వెల్కమ్ టు BC7. ఈరోజు ప్రముఖ మనశక్తి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనాథ కృష్ణంరాజు గారు మనతో ఉన్నారు. గొప్ప మానవతావాది, ప్రజాస్వామ్యం మారాలి, ప్రజాస్వామ్య విలువలు పెరగాలి, యువకులు రాజకీయాల్లోకి రావాలి, మంచి ప్రజాస్వామ్యం కావాలని ఆశించే వారిలో ప్రముఖ శ్రీనాథ కృష్ణంరాజు గారు ముందు వరుసలో ఉంటారు. వారితో ఈరోజు ఉపాధి గురించి, విద్య గురించి, వైద్యం గురించి పూర్తి చర్చ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి, నా పేరు కృష్ణంరాజు. ధన్యవాదాలు సార్. చెప్పండి సార్, ఇప్పుడు అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా అంటే మనకి అధికారంలోకి వచ్చే ముందు ఖచ్చితంగా విద్య గురించి కానీ, ఉపాధి గురించి కానీ, వైద్యం గురించి కానీ మాట్లాడకుండా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ వీటిలో మాత్రం విఫలం అవుతున్నాయి. ప్రజలు మాత్రం ఎందుకు దీన్ని మళ్ళీ కూడా రాజకీయాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయట్లేదు? నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ రాజకీయాలు ఏమున్నాయి అనే ఆలోచన కూడా ప్రజలకు రావట్లేదు. దీని గురించి ఏమంటారు? ఓకే సార్, మంచి క్వశ్చన్ సార్ మీది. విద్య, ఉద్యోగం, ఉపాధి అనేది 3 క్వశ్చన్స్ వేశారు మీరు. విద్య, ఉద్యోగం అనేది ఎండింగ్కి వస్తాయి, ఉపాధి అనేది స్టార్టింగ్కి వస్తుంది. ఓకే సార్. ఉపాధి, ఉద్యోగం, విద్య ఉద్యోగం వేరు, ఉపాధి వేరు. అయితే ఉపాధి అనేవాళ్ళు ఉపాధి ఏ రకంగా సంపాదించిన తర్వాత విద్య కాడికి వెళ్తారు. ఎందుకంటే ఉపాధి ఉంటేనే డబ్బులు వస్తాయి, దాన్ని వాళ్ళ బిడ్డలకు కానీ మన పిల్లలకు కానీ విద్యాభ్యాసం చేయడానికి ఉపాధి ఉంటేనే కష్టం చేయడానికి, ఉపాధి అంటే కష్టం చేయడానికి ఒక పని ఉండాలి. దట్ ఈజ్ ఉపాధి. ఇక విద్య అనేది అంటే ఆ ఉపాధి పైన కష్టపడి డబ్బులు తీసుకొచ్చి విద్య అనేది నేర్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగం, వీళ్ళు చదివిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అసలు ఉపాధి లేనప్పుడు విద్య నుంచి వస్తుంది, విద్య లేకపోతే ఉద్యోగం నుంచి వస్తుంది. వీటికి అంటే అయితే ఉపాధి ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్లు చెప్తున్నాయి. అసలు ఉపాధి ఏడుంది చెప్పండి ఒకసారి. మీరు ఒక్కసారి కనుక బయటికి వెళితే, బయట ప్రపంచానికి కనుక వెళితే, పాతకాలం నాటి రోజుల్లో చూసుకుంటే ఉదయాన్నే 6 గంటలకు లేచి తెల్లవారుజాము 3 గంటలకు లేచి కోటేరు భుజాన్ని పెట్టుకుని ముళ్ళుగారి చేత పట్టుకొని బండి ఎడ్లను కట్టుకొని పోయి వ్యవసాయం చేస్తే, రైతు కూలీలు వెనక నుంచి ఒక 20 మంది 30 మంది పోయి నాటేస్తే, కలుపు తీస్తే, కోతకొస్తే, కుప్పేస్తే, కుప్ప నురిస్తే, దట్ ఈజ్ ఉపాధి. పని ఉన్నది అక్కడ. ఇవాళ కోసే మిషన్లు, నాటేసే మిషన్లు, కలుపు తీసే మిషన్లు, కలుపుకి మందే వచ్చింది. ఓన్లీ కలిపే చచ్చిపోద్ది, వరి మొక్క చావదు. ఇక నీకు ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉపాధి ఎక్కడుంది? లేదు. దానికని జనాలు వలసల్లి రావడం జరుగుతుంది. వలసల్లి రావాలన్నా కూడా, వలసల్లి వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి కొంతమంది డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే మా పిల్లగాడిని మేము చదివించుకుంటాను, వాడికి ఎంత ఇవ్వాలని డిమాండ్ జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే, ఈ దీన్ని మామూలుగా చెప్పాలంటే, మొదటిగా చెప్పాలంటే, ఇంటికొక్క సంసారం చేయలేదు అన్నట్టుగా ఏ రాష్ట్రమైనా కానీ, ఈ రాష్ట్రమైనా కాదు సార్, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాగనే ఉంది. ఇక్కడ వాళ్ళు బయట తీసుకొచ్చుకుంటున్నాడు వాడు. మహారాష్ట్ర ఏంటి, ఛత్తీస్గఢ్ ఏంది, కర్ణాటక ఏంది, యూపీ ఏంది, ఒరిస్సా ఏంటి, ఇలాంటి దేశాల నుంచి మనుషులు తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కంటే ఆ రాష్ట్రాలు బాగా వెనకబడిపోయి ఉన్నాయి. ఎందుకు వెనకబడిపోయి ఉన్నాయంటే, ఒక రాజకీయ ఉచ్చులో పడి సంథింగ్ జనాలు ఉన్నోడు తిన్నోడు తింటున్నాడు తప్ప ఈ జనాలను పట్టించుకున్న మానవుడు ఎవరు లేడు సార్. అందుకనే విద్య అనేది కూడా తక్కువైపోతుంది. ఎందుకంటే చదివించలేని పరిస్థితి జనాలది. ఒక విషయం చెప్పాలంటే చదివించలేని పరిస్థితి. ఒకవేళ చదివించాలి, నేను చదువుకోవాలని అంటే, నా కొడుకు బాగుండాలని చెప్పేసి వేరే వాళ్ళు అనుకుంటే, నా కొడుకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తానని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్ స్కూల్లో ఆయమన్నంగా బాత్రూమ్ టాయిలెట్స్ ఉండవు, చక్కగా చదువు చెప్పే టీచర్లు సరిగ్గా టయానికి రారు. ఒకవేళ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే వాడు పోయి సంథింగ్ ఇంక ఏదో రకంగా చూసుకుంటారు వారు. ఈ పిల్లగాళ్ళకి అక్కడ చదువు చెప్పేవాడు లేక, అమ్మ నేను గవర్నమెంట్ స్కూల్లో చదవలేను, నేను ప్రైవేట్ స్కూల్లో చెప్పి అంటాడు. ప్రైవేట్ స్కూల్లో చెప్పేది ఎవరు? ఇదే లెక్చరర్ కదా. మరి అక్కడికి ఎందుకు పోతున్నాడు అంటే,
ఈ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్కి సంథింగ్, గవర్నమెంట్ అంటే ఎవరో కాదండి, మనమే గవర్నమెంట్. ఓకే. అదర్వైజ్ ఎక్కడో రాలేదు, మనం వాడికి ఇచ్చిన బిరుదు గవర్నమెంట్ అని. అసలు ప్రజలు మనం గవర్నమెంట్ అన్న సంగతి మర్చిపోయారు ఎప్పుడో. మనం గవర్నమెంట్, మనం చెప్పినట్టు ఆడు వినాలి, ఆడు మన జీతగాడని చెప్పేసి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే సీఎం ఉన్నారో, ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఎవరైతే అదర్వైజ్ గవర్నమెంట్ లో జాబ్ చేసే వాళ్ళందరూ మన జీతగాళ్ళని సంగతి మర్చిపోయారు ప్రజలు. మనం చెప్తే వాళ్ళు చేయాలనే ఆకాంక్ష లేదు, వాళ్ళు చెప్తే మనం చేయాలి కాడికి వచ్చింది జనాలది. ఇంకేడ దొరుకుతుంది విద్య? అయితే ఇప్పుడు ఏంటంటే ఉపాధి విషయంలో ఏంటంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి ఏంటంటే గతంతో పోలిస్తే అందరికీ ఉపాధి దొరుకుతుంది, పని లేని వాళ్ళు అంటూ ఎవరు లేదు, ప్రభుత్వాలు ఖచ్చితంగా మేము పని కల్పిస్తున్నాం అంటున్నారు. కానీ వీళ్ళకి సరైన వేతనం వస్తుందా, వాళ్ళు బ్రతకడానికి సరిపోతుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. రైట్ సార్. అయితే వాళ్ళు చెప్పిన మాట ఉపాధి వస్తుంది, ఎవరు బతుకుతున్నారు అక్కడ? ఏ రాష్ట్రం వాళ్ళు బతుకుతున్నారు, ఎక్కడ బతుకుతున్నారు? సరే ఒక చెప్పండి సార్. నేను ఒక కన్స్ట్రక్షన్ తీసుకుందాం సార్, ఎక్కడ వద్దు, కన్స్ట్రక్షన్ తీసుకుందాం, ఫ్యాక్టరీలు పక్కన పెడదాము. ఇవాళ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నానంటే 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు కడుతున్నారు. విత్ మిషన్లతోటి కాంక్రీట్ వాల్స్ తోటి సహా లేచిపోతున్నాయి అవుట్ సైడ్. మీరు చూస్తున్నారు, చూడట్లేదు. లేబర్ తగ్గిపోయింది అంటే మిషనరీ వచ్చిన తర్వాత లేబర్ కి వర్క్ తగ్గిపోయింది పూర్తిగా. ఒక బిల్డింగ్ కట్టాలంటే మినిమం 5 months. నేను కష్టపడి వచ్చిన కాబట్టి ఒక బిల్డర్ గా ఒక మేస్త్రి వర్క్ చేసుకుని వచ్చినాను నేను ప్రతి ఒక్క దాంట్లో. ఇది ఒక్కటే కాదు, నేను మోట కానించి మొదలు పెడితే చాలా ఉంది నా చరిత్ర. మోట ఏంది, అడిగి పనులు ఏంటి, టిమ్మర్ మొద్దులు ఏంటి, ఎదురుకోపులు ఏంటి, ముక్క నరకటం ఏంటి, కోత కోయటం, కుప్పనూరటం అన్ని చేసుకుంటూ వచ్చినాను. లాస్ట్ కి బిల్డింగ్ ఈ హైదరాబాద్ లోనే చూడండి, నేను 82లో వచ్చినప్పుడు నెలకు 3 కర్ఫ్యూలు అయ్యేది హైదరాబాద్ లో. బిల్డింగ్ లేవు, 100 రూపాయలు ఇస్తే 500 గజాలు ఇస్తున్నారు జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ వెనక. నాకు ఇక్కడ కూడా ఉంటాడు ఈ కర్ఫ్యూలు, జనాల్లో 2 పారిపోయిన. అలాంటిది ఇవాళ అంత బిల్డింగ్ కడుతున్నారంటే ఎంతమంది లేబర్ బట్టి ఉండాలండి? పైన ఒక క్రెయిన్ పెడుతున్నాడు, కింద ఒక 2 ఉంటున్నారు, పైన ఒక క్రెయిన్ లో ఒక డ్రైవర్ ఉంటాడు. ఈ ఇద్దరితోటే పని అయిపోతుంది. ఎక్కడి నుంచో వస్తుంది రెడీ మిక్స్, ఒక మిల్లర్ ఆ కంకర తీసుకొచ్చి ఆ బకెట్లు పెడితే ఆ క్రెయిన్ తీసుకెళ్లి పైన పోసేస్తుంది, అయిపోద్ది. ఒక్క మేస్త్రి ఉంటాడు అంతే. అంత బిల్డింగ్ కట్టాలంటే ఎంతమంది వర్కర్స్ ఉండాలి మీరు చెప్పండి? ఇంకా ఉపాధి ఎక్కడిచ్చారు మీరు మరి? అంటే ప్రైవేట్ రంగాల్లో బాగా ఉపాధి దొరుకుతుంది, ఉపాధి కల్పిస్తున్నాము అంటే ప్రభుత్వ రంగాల్లో అందరికీ అవకాశం ఇవ్వలేనప్పటికీ ప్రైవేట్ రంగంలో మేము ఖచ్చితంగా అందరికీ ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు భజన చేస్తా ఉన్నాయి, డప్పులు కొడతానే ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నామంటే వాళ్ళు ప్రైవేట్ రంగాల్లో జనాలకి ఏం ఉపాధి కల్పించట్లేదండి. ఇక్కడే దెబ్బ అయిపోతుంది జనాలు. ఇక్కడ ఎంతసేపటికి ఆ బిల్డింగ్ ఒక 30 ఫ్లోర్లు పెడితే అందులో ఒక 2000 మంది వస్తే అందులో పని చేయడానికి పోతున్నారు, వాళ్ళకు తోమటానికి, వాళ్ళ భజన చేయడానికి పోతున్నారు తప్ప వీళ్ళ భజన చేయడానికి కాదు, వీళ్ళకి తిండి దొరుకుద్దని కాదు. ఆ 30-40 ఫ్లోర్లలో ఒక 1000 మంది 2000 మంది దిగితే వాళ్ళ బట్టలు ఉతకడానికి, వాళ్ళ చెప్పులు తొడటానికి పోతున్నారు తప్ప అంతమించి ఉపాధి ఏమి ఇట్లే. వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ బయట వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చేసి మిషనరీస్ రప్పించుకొని మట్టి గొయ్యి తవ్వాలన్నా జేసీపీ అయినా, కాంక్రీట్ రాయి పోయాలన్నా రెడీ మిక్స్ అయినా. ఇక కలిపేది ఎవరండి? ఎక్కడండి వేతనం దొరికేది చెప్పండి? గవర్నమెంట్ భజన చేస్తుంది కానీ వీళ్ళకి భజన కావట్లేదు, వీళ్ళకి బజాయిస్తుంది కింద నుంచి. ప్రజలు ఎందుకు మేల్కొనట్లేదు? మరి మేల్కొనట్లేదు అంటే తొక్కేస్తున్నారు కదా సార్. ఇంకా మేలుకు ఏడుంది? మేలుకు గట్టిగా అడిగిన తొక్కేస్తుండే, ఇంకెక్కడిది చెప్పండి? వీళ్ళు అడిగే ధైర్యం ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక్కడిని ముందుకు పోగలను. ఒకప్పుడు కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఆశా వర్కర్లలో నెలకి రోజుకు 30 రూపాయల వేతంతో ఆశా వర్కర్లు వెళ్ళారు వర్క్కి. నేను మనశక్తి పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఏరియాకు పోయి, ఎందుకంటే ఇందమ్మంటే అందమ్మంటారని చెప్పేసి కేసీఆర్ నెత్తన కొంచెం పాలు పోయండి, ఆయన మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారంటే వీళ్ళు నిజంగానే పాలు పోయటం మొదలు పెట్టారు. పాలు పోయటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఆశా వర్కర్లకి జాబులు శాంక్షన్ అయినాయి, పర్మనెంట్ అయినాయి. అప్పటిదాకా ఏడున్నారంటే ఆశా వర్కర్లు చెప్పండి మీరు? 15లో కానీ ఎప్పుడైనా ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఎంత నెల జీతం అని ఉందో ఒకసారి వెనక్కి బ్యాక్ వెళ్ళండి మీరు. లేదు. మరి ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే అక్కడ ఒక వ్యక్తి అనేది వచ్చాడు. ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు అప్పుడు ఉప్పల్లో ఏంటి, మన యాదగిరి కొట్లు ఏంటి, చేవేలలో ఏంటి, నా దగ్గర ఒక 20-30 దగ్గర కూడా నేను మీటింగ్లో పోయి మీరు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, వేరే ఊరు నుంచి డ్రైవర్ని తీసుకొచ్చి పెడితే నీ పరిస్థితి ఏంటి,
మీరు కొట్లాడదాం, వాళ్ళందరితో కూడా సామరస్యంగా మాట్లాడదామని చెప్పేసి మాట్లాడితే ఎవరు ప్రసాద్ గారు అని ఉండేవాడంట, కర్ణాటక అంట, అతను మన దేశం వాడు కాదు. అతనితో వెళ్ళి సో అండ్ సో ఇట్లా ఏంది సార్ ఇది కరెక్ట్ కాదు కదా, ఇక్కడ వాళ్ళందరూ మబ్బి పెట్టి మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెడితే ఎంత మట్టికి సమంజసం అంటే అప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకి పర్మనెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు విద్య అనేది కూడా ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా దాన్ని ఒక మంచి వనరుగా, అంటే మన దేశ అత్యున్నత స్థానానికి విద్య అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వాటికి పెద్దపీట వేస్తుంది. కేవలం భారతదేశంలోనే విద్య ఎందుకు అంటే ఇట్లా ఈ బాగా ఇంతగా అయిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? విద్యకి పెద్దపీట వేస్తున్నారంటే సార్ ఇది చెప్పుకోవడానికే సార్ ఒక మాట చెప్తాను. విద్యకి పెద్దపీట వేస్తున్నారంటే ఎవరైతే చదువుకుంటున్నారో కొంచెం తెలివి వస్తుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది అంటారు. అంటే మన భారతదేశం తప్ప నేను చెప్పేది ప్రపంచ దేశాల గురించి వ్యాప్తంగా చెప్తున్నాను సార్, ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నాను. ఇవాళ ఎక్కడ దాకా సార్, మా పాపంది యూకే వెళ్ళింది, మా అన్నయ్య కొడుకున్నాడు లండన్ లో ఉన్నాడు. యూకోలో వెళ్ళిన పాప ఎలా చదువుతుంది ఏందని అంటే, ఇక్కడ మేము రోజు సాయంత్రం పూట వీడియోలో మామూలు ల్యాప్టాప్ లో వీడియో కాల్ లో మాట్లాడుతుంటాం పాపతో, చాలా బాగుంది అంటాము. కానీ అక్కడ ఒక 10 కిలోమీటర్లు పోవాలంటే 1000 రూపాయలు ఛార్జీ, 10 కిలోమీటర్స్ కి 1000 రూపాయలు ఛార్జీ. ఒక క్యారెట్ కొనుక్కుంటే 200 రూపాయలు కదా. ఇక్కడ మనం అనుకుంటున్నాం అక్కడ చదువుతున్నారు, బాగా చదువుతున్నారు అనుకుంటున్నాం, ఇక్కడ చదువుతున్న వాళ్ళు వేరు, అక్కడ చదువుతున్న వాళ్ళు వేరు. కాకపోతే ఏంటంటే ఇక్కడోళ్ళు అక్కడ పోయి బాత్రూమ్లు గడికొచ్చినా కూడా నా పాప అక్కడ బాగా చదివింది, నా కొడుకు అక్కడ బాగా చదివింది అనుకుంటారు, కానీ బాత్రూమ్లు గడికిన సంగతి వాళ్ళకి తెలియదు. గట్టిగా మాట్లాడితే వాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అరే వీడు అమెరికాలో చదివి వచ్చిండ్రా అంటాడు, కానీ వాడు బాత్రూమ్లు గడికి వచ్చిన సంగతి తెలియదు వీడికి, మీకు తెలియదు. ఏమా ఏదైనా వాడు చెప్పాడు అనుకోండి ఇట్లా సంగతి అని, అరే చంద్రబాబు ఏం తెలుసురా నీకు అని ఇది అన్నాడు అనుకోండి, అమెరికాలో చదివచ్చునరా ఏమనుకున్నావు, విద్యార్థి అమెరికాలో చదివచ్చిన విద్యార్థి అని అంటారు. కానీ ఇక్కడ మొదలు పెడితే ఏమి నాగరికత గురించి ఏం తెలియదు ఆడికి, పోయిందా. ఇకపోతే ఇక్కడ విద్యార్థులకి యూనివర్సిటీలో చూసుకుందాం సార్, నేను 6 years యూనివర్సిటీలో 6 years ఇంజనీరింగ్ ల్యాబ్, అంబేద్కర్ స్పోర్ట్స్ భవనం అండ్ లేడీస్ గర్ల్స్ హాస్టల్ నేను చేశాను, 3 చేశాను. అండ్ పాత పోలీస్ స్టేషన్ తార్నాకులో నేను చేసింది యూనివర్సిటీకి సంబంధించినవి. నేను చూశాను కళ్ళార విద్యార్థుల్ని, అసలేంటి పరిస్థితి. పంపిస్తే ఊరు నుంచి పిల్లల్ని చదువుకుంటారని పంపిస్తే వాళ్ళ వేతన వాళ్ళకి చాలక దాన్ని ఏమంటారండి జూమాటో సంథింగ్, జూమాటో పోయేసి ఈవినింగ్ పూట సాయంత్రం పూట వీళ్ళ ఖాళీగా ఉన్నప్పుడల్లా జూమాటో దగ్గర కూర్చున్నారు. నాకు తెలిసిన పిల్లలు 2-3 ఉన్నారు. న్యూ ఇండియా పార్టీ నరసన్న గారు అని చెప్పేసి ఆయన నేను కలిసేసి దేనికి మీటింగ్ పోతుంటే ఆడ కూర్చున్నారు. నమ్మండి, మీరు నమ్మండి నమ్మపోండి, తిరుపతి మెట్ల దగ్గర ఎలా కూర్చున్నారు ఈ పిల్లలందరూ అలా కూర్చున్నారు. ఏంటి బాబు ఏంటి నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ ఎడ్యుకేషన్, నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి ఇక్కడ సిట్ అయినావు, ఎందుకు కూర్చున్నావంటే, సార్ చెప్పుకోవడానికి సార్ మాకు ఉద్యోగాలు లేవు వాళ్ళు. ఒక అతను పిహెచ్డి అన్నాడు, ఒక అతను డిగ్రీ అన్నాడు, ఒకడు బీకామ్ అన్నాడు, ఒకడు LLB అన్నాడు. ఈ లా చదివిన వాళ్ళు కూడా ఇదేమన్నా మరి ఇదేంటి ఈ పరిస్థితి అంటే, సార్ నోటిఫికేషన్ పడలేదు సార్, పడుతుందన్నారు, ఆ ప్రభుత్వం వస్తుంది, మేము 2,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఎంత మట్టికి పడలా, మరి మేమేం చేయాలి, మా ఎడ్యుకేషన్ అయిపోయింది, చదవటం అయిపోయింది, మా విద్య అయిపోయింది, ఇక మేము చేయాల్సింది ఏంటి, జాబు. అయితే ఇక్కడ ఒకటే క్వశ్చన్ సార్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి ప్రభుత్వాలు అధికారులకు వచ్చేటప్పుడు కూడా మేనిఫెస్టోలో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటున్నారు. అంటే కేవలం వాళ్ళు ఏంటంటే యువకులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేకపోతే బ్రతకలేరు అనే స్థితికి విద్యార్థుల్ని వాళ్ళు తీసుకొచ్చారు. విద్యార్థులు దాని ద్వారా ఏం తెలుసుకోవాలంటారు? సరే, ఇప్పుడు వాళ్ళు ఆ మాట నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి ఎవరైతే అన్నారో సార్, ఇక్కడ అందరి పవర్ కంటే విద్యార్థుల పవర్ చాలా గ్రేట్. ఎగ్జాక్ట్లీ, అవును సార్. ఎవరితోటైనా పెట్టుకోవచ్చు, అటుపై నక్సలైట్ తోటైనా పెట్టుకోవచ్చు, లేదా బిల్గ్లాడర్ తోటైనా పెట్టుకోవచ్చు. యువత ఒక విద్యా సంస్థతో పెట్టుకోవద్దు. వీడి ఈ రాజకీయ నాయకులు ఎక్కడంటే పొలిటికల్ చదువుతానంటారు కాదు, పొలిటికల్ కాదు వాళ్ళు చదివింది, పీకల బిస్కెట్టం చదువుకుంటున్నారు వాళ్ళు. వాడిని ఎక్కడ పట్టుకుంటే వాడి నాడు దొరుకుతుంది అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ ఒకటి పట్టుకొని వీడు వస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థి మీద తీసిరేస్తాడు ఒక బాణం.
ఎందుకంటే ఇక్కడ వేసాడు అనుకోండి ఆటోమేటిక్ గా ఆ బాంబు ఇంటి దగ్గర పేలుద్ది, వీడి బాంబు ఇంటి దగ్గర పేలుద్ది. ఇప్పుడు అంత చదువుకున్న వాళ్ళు రాజకీయాలు చాలా మంది చదువులేరు ఉన్నారు, వాళ్ళ మాట ఎట్లా నమ్ముతున్నారు వీళ్ళు? సార్ ఇంకొకటి చెప్తానేనండి బాగానండి, వీళ్ళు ఎడ్యుకేటెడ్స్ కదా, Right. బాగా చదువుకున్న వాళ్ళు కదా. చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే చదువులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ ఇక్కడ చదువుకి రాజకీయానికి తెలివికి సంబంధమే లేదు సార్. ఓకే. చదువు చదువే, రాజకీయం రాజకీయమే, తెలివి తెలివే. ఓకే. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళు మొత్తం పరమానంద శిష్యులు సార్, వేరేది ఏం కాదు. అంటే బ్రతకడం నేర్చుకున్నారు వీళ్ళంటే. ఎస్, బ్రతకడం నేర్చుకున్నారు. పరమానంద శిష్యులను ఎందుకన్నాను చెప్పండి, మళ్ళీ అది తెలివి తక్కువ పని అనుకుంటారు. కాదు, గురువు కంటే తెలివి కాళ్ళు పరమానంద శిష్యులు. ఎందుకన్నాడు అది కూడా అడుగుతా, మీరు అడుగుతాను నేను చెప్తాను. మరి ఎందుకు అట్లా చిత్రీకరించబడింది? రైట్. పరమానంద శిష్యులు అంటే ఏమి తెలియని వాళ్ళు. వాళ్ళు కరెక్ట్ మనసులు సార్. ఎవరిని అనుకుంటారు, వెదటి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎదుర పరమానంద శిష్యుడు దొరికాడు అనుకుంటారు, కానీ వాళ్ళంత తెలివి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని విమర్శించినోడు వాడు పిచ్చోడు. ఎందుకంటారేమో కలిసి కట్టుగా పనిచేసే వాళ్ళు. బాగా గమనించారు మీరు ఎప్పుడన్నా? ఒక్క సూది తీసుకో రాండ్రా పలానా దగ్గరికి వెళ్ళంటే అందులో ఒకడు అంటాడు, అరే మన అందరం కలిసి గురువుగారి దగ్గర పనిచేస్తున్నాం, అందరం కలిసి ఉంటున్నాం, గురువుగారు చెప్పాడు కదా ఏ పని అయినా సరే అందరు కలిసి చేయాలని. మరి మీరందరు నేను పోతే కూర్చుంటారా, రండి నాతో పాటు అంట. మరి ఏరా ఉన్నది చిన్న సూదిరా, మరి దీన్ని ఎలా పట్టుకెళ్ళాలరా అంటే పిచ్చోడు, అది కూడా తెలియదా? మనందరం కలిసి చేయాలన్నప్పుడు నేను ఇస్తాను దానికి సొల్యూషన్. ఒక సూది పెద్ద దూలానికి సూది గుచ్చి అందరం లేపండి రా అంటారు. ఈ గురువు ఏమంటాడు, ఏందిరా సూది తెమ్మంటే దూలాన్ని తెస్తున్నారంటే, గురువు గారు అక్కడే ఉంది లాజిక్, మీకు సూది కూడా తెచ్చామంటారు. వాడికి సూది దూలమే కానొస్తాం కానీ సూది కానీ రావట్లేదు. ఇదేందిరా అంటే, గురువు గారు మీరేం చెప్పారు, అందరూ కలిసి పని చేయమన్నారు. నేను ఒక్కడిని పని చేసుకోను అనుకోండి, వాడు చూస్తుంటాడు నాకెందుకు అనుకుంటాడు. అందుకని ఒళ్ళు బద్ధకం అవుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ తీసుకెళ్ళాను గురుగారు, ఇదిగో మీ సూది అని చెప్పేసి దూరం నుంచి తీసేస్తాడు. అప్పుడు గురువు గారు తెలివి కల్లోలా, లేకపోతే వీళ్ళు తెలివి కల్లోలా కదా. ఆ నాలెడ్జ్ ఇప్పుడు లేదు. నువ్వు చేయరా, నేను కూర్చుంటా, నువ్వు తిను, నేను చూస్తుంటా, అంతే. అంతే కదా. చెప్పండి, ఇవాళ మీరు ఓట్లేసేసి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోడి కడుగు జీవ సమాజాన్ని అని ఒక పాట అన్నది. కనీసం ఆ పాట వినైనా కూడా ఈ పాట ఎందుకు పడారు, నెగ్గదీసి అడిగిందంటే ఎవరిని అడుగుతారు, నెగ్గదీసి పాట కదా అనుకున్నారు. కానీ మనకి తగిలింది అన్న సంగతి వాళ్ళకి తెలియదు. సిగ్గులేని జనాన్ని అన్నాడు. ఇవాళ ఒక గ్రామ పంచాయతీల్లో కానీ, సర్పంచులలో కానీ, లేకపోతే మండలాల్లో కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేటర్ కానీ, ఇవన్నీ ఎలక్షన్లు జరుగుతానంటే ఒక్క దమ్ముండండి, ఒక్క రూపాయి పెట్టకుండా ఓటేసి గెలవమన్నాడు. చూద్దాం రాజకీయ నాయకుల్ని, ఒక్కడిని గెలవమనండి, నా మీసం కొరికించుకుంటా. రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవమనండి. నేను పోటీ చేసినప్పుడు ఎవరికి రూపాయి పెట్టలే. నా బైక్ తోటి నేను పెట్రోల్ కొట్టించుకొని నేను క్యాన్వాస్ చేసుకున్నా. ఒక పాత కారు, మారుతి కారు ఉంటే దాన్ని జిప్సీ మోడల్ తయారు చేసుకుని 1,50,000 రూపాయలు పెట్టి జిప్సీ తయారు చేసుకుని దాని మీద కాన్వర్ట్ చేసుకున్నా. ఎవరికి రూపాయి పంచలే. నా 5 కార్లు అమ్ముకున్నా. నా వెనక 4 కార్లు వస్తున్నా కూడా నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను తప్ప ఎక్కడ నేను డబ్బులు వాళ్ళకి పోపిల ఛాయ్ తాగిపించిన. అంతేగాని డబ్బులు ఇచ్చి 10,000 ఇచ్చి 5,000 ఇచ్చి ఓట్లు చేసుకొని తీరవాడు సార్ నాకు ఇది పరిస్థితి దగ్గరకు వస్తే ఎవరైనా ఎగురుతానటం అనేది కరెక్ట్ కాదు. అది జనాలు ఎప్పుడైతే డబ్బు తీసుకోకుండా ఓటేస్తారో, వీడు డబ్బు తీసుకొని డబ్బు ఇచ్చి గెలిచాడో, వీడు వాళ్ళ మాట వాళ్ళ మాట వీడిండ్రు. ఇది పరిస్థితి. అంటే డబ్బు అంటే సరే వాళ్ళకి అవసరానికి తీసుకుంటున్నారు, ప్రజలు నిస్సహాయులు. ఒక్కొక్కసారి చెప్పాలంటే ఏంటంటే ఆ రోజుకి వాళ్ళకు ఉన్న పరిస్థితి, వాడు పంచుతున్నాడు వీడు పంచుతున్నాడు, 500 వచ్చినట్టే, 1000 రూపాయలు వచ్చినట్టే, ఎందుకు తిరస్కరించాలని జనాల్లో ఉంది. కానీ పనికిరాని కులం మతం పేరుతో రాజకీయాలు ఎందుకు, వాటిని ఎందుకు వాళ్ళు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. వాటికి కులం అన్నం పెట్టదు, మతం అన్నం పెట్టదు, ఎందుకు ఓట్లు వేస్తున్నారు మరి? సార్ ఇక్కడ యాక్చువల్గా కులం అనేది ఒక మధ్య వ్యక్తి రేపే దుమారం తప్ప అసలు కులపిచ్చి అనేది ఒక వ్యక్తి పెట్టే పుల్ల అక్కడ, అంటే అగ్గి అంటించటం. నాకు తెలిసి 2 జాతులు సార్, ఒకటి ఆడ ఒకటి మొగ, 2 జాతులు నాకు తెలిసి.
ఈ కులం అన్నదా ఒక వృత్తిని పట్టి పెట్టిన పేరు కోడిది, దట్స్ ఆల్. ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక కోడ్ అని నేను అంటాను. మరి మీరేమంటారో నాకు తెలియదు. కోడ్ అంటే ఏంటి? సంథింగ్ ఇప్పుడు మీరు ఒక సెల్ ఫోన్ లో మీ సీక్రెట్ లాకర్ పెట్టుకున్నారు, గుర్తుపట్టడానికి ఒక పెట్టుకున్నారు. అరే ఈ ఫోన్ ఇప్పుడు నేను మీ సెల్ ఫోన్ నేను తీసుకున్నాను అనుకోండి, అది నాకు రాదు. మీరేమి డాట్ పెట్టారో ఏమి కోడ్ పెట్టారో నాకు తెలియదు. అయితే నేనేం చెప్పాను? నేను మేస్త్రి పని చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారు. ఆ బ్రదర్ ఏం చేస్తున్నాడు? కెమెరా దగ్గర ఉన్నాడు. ఇంకో బ్రదర్ ఏం చేస్తున్నాడు? ల్యాబ్ లో ఉన్నాడు. దట్స్ ఆల్. ఇది వర్క్ కు సంబంధించింది, కులానికి సంబంధించింది కాదు. ఒకవేళ కులపిచ్చి వ్యవస్థ ఎవరన్నా ఉన్నారు అని అంటే నేను ఇప్పుడు నిగ్గదీసి అడుగుతున్న వాళ్ళని, ఎవరైతే కులమని అని అంటారో అదే కులం వాళ్ళు అదే కులంలో అదే వృత్తి చేస్తున్నారా అనేది ఒక్కటి చెప్పమని గుండె మీద చేసుకొని వాళ్ళ కాళ్ళ కింద నుంచి దూరిపోతా నేను. కుల వృత్తులు అనేది వెళ్ళిపోయినాయి కదా. మరి అలాంటప్పుడు కులం ఎందుకు? లేదు కదా కులం. నువ్వు మతం పెట్టుకో, నువ్వు దేవుని నమ్ముకో, నీ ఇష్టం అది. నేను ఈశ్వరుని నమ్ముతా, శివుని నమ్ముతా, మీరు బ్రహ్మదేవుని నమ్ముతారు, ఒకళ్ళు కృష్ణుని నమ్ముతారు, ఒకళ్ళు విష్ణుమూర్తి నమ్ముతారు, ఒకళ్ళు అల్లాని నమ్ముతారు, ఒకళ్ళు యేసుక్రీస్తుని నమ్ముతారు, ఒకళ్ళు అమ్మవారిని నమ్ముతారు. నమ్ముకోండి, అది ఓకే. ఎవరు నమ్మరా ఏది పిలిచినా ఇదే ఉన్నారు కదా. అంటే మతం అనేది చాలా సెన్సిటివ్ విషయం, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. కానీ మతానికి రాజకీయానికి లింక్ చేసుకోవడం అనేది సరైంది కాదనేది ప్రశ్న. మరి అదే కదండి. ఇప్పుడు నేనున్నాను సార్, ఎక్కడ దాకింది సార్, నేను సీఎం గా ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు మీరున్నారు, మీ గడప ఒక 1,00,000 గడప ఏమున్నది సంథింగ్ ఊర్లో అనుకోండి, ఒక 1000 గడప ఉన్నది అనుకోండి. నేను చైర్మన్ గెలవాలనుకుంటా, మిమ్మల్ని లెగేస్తా, అరే మీ ఏరియాలో నేను ఫ్రీగా గుడి కట్టిస్తా, నీ ఓట్లని నాకు ఏపీ అంటే మీరు పోయి అక్కడ అరే మన కులానికి ఒక గుడి కట్టిస్తానన్నారు. ఇప్పుడు చూడండి గుళ్ళు ఎన్ని అవుతున్నాయో. అది మాదిగోళ్ళ గుడి, ఇది మాలోళ్ళ గుడి, అది గోళ్ళోళ్ళ గుడి, ఇది యాదవుల గుడి, ఇది రెడ్డోళ్ళ గుడి. ఈ గట్కేశ్వర్లో చూడండి, అక్కడ అమ్మవారు ఒకటే, గుళ్ళు వేరు, కులాలు వేరు. ఎందుకని అట్లా? నా స్వార్థం అది. నేను గెలవటానికి మిమ్మల్ని ఎగేసిన మళ్ళీ వాడికి నేనే ఇచ్చిన గుడిగా, నీకు గుడి కట్టిస్తాను. వాడి ఓట్లు నాకే పట్టి, నీ ఓట్లు నాకే పట్టి గెలిచాను. ఆడ కులపిచ్చి ఇక్కడ ఎవరే మింగిరంటే ఎవడైతే నేను పిలిచినో అక్కడ మెయిన్ క్యాండిడేట్ మంచి తెలివి కల్లోడిని ఏరతారు వీళ్ళు, జనాలను మొత్తం ఏరతారు. ఏరేసి వీడైతే కరెక్ట్, వీళ్ళు చూస్తారు. ఎక్కడ దాకేది సార్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ దగ్గర, మీ ఛానల్లో నేను మాట్లాడుతున్నా అంటే చూస్తారు, బాగా వేస్తారు గాలం. ఇక 4 రోజులకు 2 నెలలు మంచిపోయి ఇతను ఏదో బాగా మాట్లాడారు, వీళ్ళు ఎక్కడ తొక్కిపాటాలో ఫోన్లు వచ్చేస్తా ఆటోమేటిక్. లాస్ట్ టైం అంతే వచ్చింది నాకు, చాలా మంది ఫోన్లు చేశారు. నేను విత్డ్రా కాను చాలా మంది, నేను విత్డ్రా అయితే నెక్స్ట్ టైం పోటీ చేయడానికి నాకు చెప్పులు పడతాయి, ఓట్లు పడతాయి అని చెప్పేసి ఇక్కడ కులాన్ని రెచ్చగొట్టి ఇలా మత మార్పిడి, దాంట్లో కూడా మత మార్పిడి చేసి రాజకీయ పరంగా మతాలను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇది సార్. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే రాజకీయంగా మనకి చాలా వెనకబడి ఉన్నాం, ఆర్థికంగా సామాజికంగా చాలా వరకు ఇంత ముందు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం చైతన్యవంతులు అయినాం. కానీ రాజకీయాల్లోనే చైతన్యం ఎందుకు రావడం లేదు? ఎవరన్నారు సార్ రాజకీయాల్లో చైతన్యం రావట్లేదని? తెలుస్తుంది కదా, సమాజాన్ని కరెక్ట్గా అంటే సూక్ష్మ దృష్టితో అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఖచ్చితంగా రాజకీయాల్లో చైతన్యం ఉందా లేదా అని. ఇంకా మీరు వెనకబడిపోయి ఉన్నారు సార్. సరే చెప్పండి దానికి. ఓకే, ఉదాహరణ మీకే చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ప్రవీణ్ కుమార్ గారి ముందే ఉన్నదండి, ప్రవీణ్ కుమార్ అని ఒక అతను వచ్చారు కదా. అవునవును. ఏం ప్రవీణ్ కుమార్ అని? అవును, నాకు అర్థమైంది. ఓకే, అర్థమైంది కదా. అర్థమైంది. ఆయన వృత్తి ఏంటి? స్టార్టింగ్ ఆయన ఏం చెప్పాడు? ఒక గురుకులకి సెక్రటరీగా పనిచేశాడు. సెక్రటరీగా పనిచేశాడు. ఓకే, అక్కడ ఉండాలి ఇక ఆ మనిషి. ఆయన ఎవరికి సపోర్ట్ ఉండాలా? ఆయన ఒక దళిత వ్యక్తి. అవును, అంటే మళ్ళీ నేను అనకూడదు యాక్చువల్ కులం అని చెప్తున్నాను. సపోర్ట్ చేస్తాననే వ్యక్తి ఫస్ట్ మన దేశంలో ఒక లేడీని తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు, పర్వతాలకి దాన్ని ఏమంటారు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించారు. అవును, మాలత్పూర్ణ. అవునా? మాలత్పూర్ణ. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కించింది అతనే. అవును. ఎంత గొప్ప పేరు వచ్చిందండి ఆయన ప్రవీణ్ కుమార్ గారికి. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి చూసారు, ఎంత గొప్ప పేరు వచ్చింది. విన్నారు కదా, తిరిగి చూసా. ఇండియా నుంచి ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందని చిటికలేసి చప్పట్లు పెట్టి పూలదండలు వేసి ఎంతో గగనంగా. అసలు ప్రవీణ్ కుమార్ అంటే ఎట్లుండాలి మనిషి అంటే, ఒక జనాలలో చైతన్యం తీసుకొచ్చి ఒక విద్యార్థులు కానీ విద్యలో కానీ ఇలాంటి వాడు ఉంటేనే మనం పైకి వస్తామని జనాలు మరి ఇవాళ ఏమంటున్నారండి?
ఆయన పార్టీలోకి రావాల్సిన అవసరం ఏంటండి? అంటే ఆయన అంత ముందు ఏంటంటే నేను ప్రజల చైతన్యం అవసరం, నేను చాలా లేబర్ మధ్యలో పెరిగాను, చాలా మంది నా స్నేహితులు కూడా తాగుడుకు బానిసైపోయి చచ్చిపోయారు, నేను ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ దాకా ఎదగగలిగాను, నేను ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను, యువత చాలా బలంగా ఉండాలా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలా, రాజకీయాల్లో ప్రశ్నించాలా, రాజకీయాల్లో చైతన్యం కావాలా, మీకు నేను రోల్ మోడల్గా ఉంటానని రైట్, ఆయన రాజకీయాల్లో వాగ్దానం చేసి రాజకీయాల్లో ఉంటానని వచ్చారు. రైట్. ఉమ్, ఇది ఇంత మట్టికి మీకు తెలిసింది. ఉమ్, దాన్ని నేను స్టడీ చేసింది. ఉమ్, నేను 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 ఆయన నుంచి కనుక్కున్నది ఏందయ్య అంటే, ఉమ్, ఎక్కడో ఏదో జరుగుతున్నదని చెప్పేసి నేను ఎప్పుడో ఊహించాను. ఉమ్, ఇప్పుడే కాదండి, ఉమ్, నేను మనశక్తి పార్టీ పెట్టినప్పుడు బీజేపీ లక్ష్మణ్ గారు పిలిచారు, ఉమ్, కిషన్ రెడ్డి గారి దగ్గర పిలిచారు నన్ను, ఉమ్, అండ్ జగన్ దగ్గరికి వెళ్ళాను, ఉమ్, ఆయన 2 సార్లు పిలిచారు పార్టీని చేయమని. ఉమ్, మన కిరణ్ కుమార్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఉమ్, ఎంతసేపు మీ పార్టీని మా దాంట్లో విలీనం చేయండి, ఉమ్, మీకు నేను ఏదో ఒక పదవి ఇస్తానంటే నేను ఒకటే అన్నా, సార్ ఉమ్, మీరు ఒక పదవిలో ఉన్నారో లేరో నాకు తెలియదు, ఉమ్, మీరు వస్తారో రాదో నాకు తెలియదు, ఉమ్, నేను గెలుస్తానో గెలవనో నాకు తెలియదు. ఉమ్, నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఇదే మాట చెప్పాను, నా పార్టీని మీ పాదాల దగ్గర పెట్టి ఉమ్, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ నేను చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి వస్తుంది నాకు. ఉమ్, అదే నా పార్టీని అది పక్కన పెట్టాను అనుకోండి, నువ్వు దూత్ అంటే నేను ఎటు వెళ్ళిపోతా, తొడగొట్టి నేను వెళ్ళిపోతా బయటికి. ఇది సిద్ధాంత వైరుధ్యం ఉంటుంది కదా. నాది నాకున్నది భయ్, నీ దగ్గర నేను చేసేది ఏంది? అది. అదే నా పార్టీని నీకు గొప్ప చెప్పాను అనుకోండి, ఉమ్, మీరు ఎక్కడ కూర్చోమంటే నేను అక్కడ కూర్చోవాలి, నేను ఇచ్చిన ఉంటే ఉండవు, వెళ్ళిపోతే వెళ్ళిపోను. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారండి, శంకర్ గారిని ఆయన పేరు ఏమంటారు, ఉమ్, గొప్ప పేరు మీరు చెప్పాలా, జయశంకర్ గారు. జయశంకర్ గారిని ఓకే. ఏం చేశారు కేసీఆర్ గారు? ఉమ్, అసలు తెలంగాణ కోసం పోరాడింది ఎవరండి? అంటే ఆయన గైడెన్స్, ఆయన యొక్క అంటే ముందు నడిపారు ఈయన్ని చాలా వరకు కదా. ఉమ్, పోతే కోదండరామ్ గారు ఏమయ్యారండి? అవును. ఉమ్. వెనకున్నారు వీళ్ళంతా, బిహైండ్ వెనకున్నారు, ఆయన ముందు నడిపారు. యూనివర్సిటీ విద్యార్థులు రెచ్చగొట్టింది కోదండరాము ఉమ్, తెలంగాణ కోసం. ఉమ్, ఉమ్, తగలబెట్టుకున్న దాకా పోయింది కూడా కోదండరామే, ఉమ్, విద్యార్థుల్ని. మరి పోరాడింది గెలిచింది ఎవరండి? ఉమ్, కుక్క కాపలా ఉంటుందన్నది ఎవరండి? ఉమ్, జనాలు. ఉమ్, మరి ఇదంతా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని అవసరానికి వాడుకుని అవతలకు నెట్టేసేదే రాజకీయం. ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, మనం ఇన్ని చూస్తున్నాం తరతరాలు ఉండి, మరి ఆ చైతన్యం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మనకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి మనకు ఇవ్వలేదు అనుకోండి, సరే. ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తాం, లేకపోతే ఇంటి దాకా వెళ్తాం, లేకపోతే కోర్టు దాకా వెళ్తాం, ఎక్కడ దాకా వెళ్తాం. కానీ హామీలు ఇచ్చి మన ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచినప్పుడు నువ్వు విద్యా వైద్యం అన్నావు కదా, ఎందుకు ఇవ్వట్లేదని గల్లాబెట్టి ప్రజలు ఎందుకు అడగట్లేదు? ప్రజల్లో ఆ చైతన్యం లేదా? అంత ధైర్యం, అన్నింటిలో ధైర్యంగా పోరాటోళ్ళు దీంట్లో ఎందుకు ధైర్యం లేదండి? సార్ లాస్ట్ టైం ఇట్లనే సేమ్ ఇది క్వశ్చన్, మీరు వేసిన క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఉమ్, మా ఏరియాలో ఉమ్, ఒక ఎంఆర్ఓగా లేదా ఒక సర్పంచ్గా గెలిచాడు ఒక వ్యక్తి. ఉమ్, నేను పార్టీ పెట్టినాక ఉమ్, నా ఇంటి ముందు తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఒక కారు ఆగున్నది, నాది, నా కారు ఉమ్, ఆగున్నది. ఉమ్, ఇతను ఏం చేశాడు, ఓట్లు అడగటం కోసం ఇక తిరుగుతాడు, దండం పెట్టుకుని తిరుగుతాడు, ఓట్లేండి అవును. తీరా ఆడికి వచ్చారు తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని బోర్డు గాని వచ్చింది కారుకి. ఉమ్, ఇది ఎవరిదయ్యా కారు అన్నాడు. ఉమ్, ఆయన ఉప్పలో కాంటాస్టెడ్ ఎమ్మెల్యేనండి, ఇప్పుడు తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన. ఉమ్, అంటే దేంట్లోనంటే బహుజన రాజ్యం పార్టీలో ఉన్నాడు, దాని నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అని. ఉమ్, నేను మా ఆయన దగ్గర పోయి మనం ఓట్లట్టు అడుగుతాం, అబ్బా ఉమ్, నేను నిలబడింది టీఆర్ఎస్కి, ఆయన బహుజన రాజ్యం పార్టీ. ఉమ్, సరే ఎందుకని మరి దగ్గర నువ్వు పోయి అడగరా అని చెప్పేసి వేరే నేను చూస్తూనే ఉన్నా, బిల్డింగ్ పై నుంచి ఉమ్, వచ్చారు. ఉమ్, అన్న అంజన్ వచ్చింది అన్నాను. ఎవరమ్మా ఏందమ్మా అంటే, ఉమ్, అన్న వచ్చిందంటే సార్ రమ్మని ఒకసారి రమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే అంజన్ గారు అండి. సార్ నమస్తే అనండు. సార్ మీరు నాకు ఓటేయాలన్నది. అదేంటండి ఎందుకేనండి అంటే, లేదండి మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదండి, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కానీ ఓట్లాడి, ఉమ్, నేను ఎక్కడ నా ఓటు నేనన్నా వేసుకోవాలి కదా, అవును. ఇప్పుడు నువ్వు వచ్చినావు నీకో వేయాలి కదా ఓటు, ఉమ్, ఎక్కడైనా వేయాలి కదా. అప్పుడు మా ఇంటికి దారి లేదు. ఉమ్, అయితే సార్ మీకు ఏదైనా కావాలి చెప్పన్నాను. నాకేమొద్దబ్బా, నా ఇంటికి రోడ్డు వేపి ఏమొద్దన్న, ఉమ్, నాకు ఏమొద్దు, కరెంటు నేనే పెట్టించుకున్నా, ఉమ్, రోడ్డు మొత్తం నేనే సాఫ్ చేసుకున్నా, ఏమైనా గ్రామ పంచాయతీ ఫండ్ ఉంటే రోడ్డు అయ్యి ఖాళీ, ఉమ్, అంత మట్టికి ఉమ్, డబ్బులు వద్దాను. ఉమ్, ఒకవేళ అతని దగ్గర నేను డబ్బులు తీసుకున్నానే అనుకోండి, ఉమ్, నాకు ఆ రోడ్డు వచ్చేది కాదు. ఉమ్, ఒకవేళ నేను ఇల్లు అడిగాను అనుకోండి గెలిచిన తర్వాత, ఉమ్,
పుణ్యానికి వేసినావు నాకు ఓటును, తీసుకోలే 10,000. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 7 ఉన్నారు. 7 పదులు 70,000 దెబ్బినావు. మరి నేను అవి సంపాదించుకోవాలంటే నీకు రోడ్డు ఆడేసాను, ఏం చేశాను? అట్నుంచి వచ్చిన ఫండే కదా నేను దాచుకుంటాను, మిగిలితే గొలితే ఏమన్నా చేపిస్తాను అంతే. ఇంకంతకు మించి ఏం చేస్తారండి జనాలు? ఇంకా అడిగే హక్కు ఏడ ఉంది వాళ్ళకి? మీరే చెప్పండి. ఇంకా మీరు అన్నారు కదా గవర్నమెంట్ ఎందుకు అడగలేకపోతున్నారు? ఎక్కడుంది హక్కు? అది నేను అడగగలిగా, నాకు రోడ్డు వేపి, నువ్వు రోడ్డు వేపి, నువ్వు నాకు డబ్బు లేదు, నా ఓటు నీకేస్తా. 7 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో, 7 ఓట్లు నీకేస్తా. నువ్వు రోడ్డు వేపిస్తున్నాను, మాట ఇయ్యి, నేను వేయకపోతే అడగన్నా. ఆడే గెలిచాడు, ఆడే రోడ్డు వేపించాడు. వేరే వాడు పోయి అడిగా, అన్న మా ట్యూబ్ లైట్ రావట్లేదు అన్న, వాటర్ రావట్లేదు అంటే రా అన్నాడు. నేను ఎందుకు ఆడు కూర్చోన్నాను ఆ రోజు, సంథింగ్ పేపర్ చదువుకుంటా. కొంచెం మంది వేస్తాడు వాడు సర్పంచ్. ఏందిరా ఇందాక వరుత్తనం, ఏందిరా బయట ఉండి, ఏందిరా నీ కథలు ఏందిరా భయ అంటే, ఏందన్నా ఎన్నిసార్లు తిరగాలన్నా నీ చుట్టూ, నేను బలుపు పోయిందన్నా వాటర్ రావట్లేదని అంటే, పుణ్యానికి వేసిన బేను ఓటు దెంగలే మీ ఇంట్లో 13 మంది ఉన్నారా అన్నారు. మొత్తం మనిషికి 5,000 రూపాయలు తీసుకున్నారు. ఎన్ని డబ్బులు పోయింది? 20. చాలా దెంగై పండు వచ్చినప్పుడు వేపిస్తాపో, ఏం గట్టిగా అడుగుతున్నావు, ఏం రావు ఏ అన్నాడు. అక్కడ నాకు అనిపించింది, రేపొద్దున నేను డబ్బులు తీసుకున్నా కూడా ఇదే మాట పడాలిగా. నాకు ఒక ఆధార్ కార్డు కావాలా, సంతకం కావాలా, ఒక పాన్ కార్డు కావాలా, సంథింగ్ ఒక ఇంటి కనెక్షన్ కావాలా, కరెంట్ ఫీజు చేయాలా, కరెంటుకి లైట్ పెట్టాలంటే నేను నీ దగ్గరికి వస్తే కదా నువ్వు చేస్తావు. అదే నేను తీసుకోకుండా ఉంటే నీకు గల్లా పడతాను కదా. ఇంకా మరి ఇంకేడండి వాళ్ళు ఎందుకు పని చేస్తారు చెప్పండి? ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మార్పులు రావాలంటే ఏం చేయాలంటారు సార్? ఒకటి నేను కొన్ని చెప్తున్నాను, మన BC7 ఛానల్ ద్వారా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. ప్రజల్లో ఉత్తేజం రావాలి, ఒక మూమెంట్ రావాలి అని అంటే మీ అందరికీ విన్నపించేది ఏంటంటే సార్, నువ్వు నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే మాట వదిలేసి, నువ్వు ఇచ్చిన కష్టానికి నేను పరిశోధకం అడగను. నేను నా కష్టానికి ఫలితం నువ్వు ఇస్తావా అని అంతే. ఇంకా ఫలితం అది ఇంతని డిమాండ్ లేదు, ఇంకా చేయటం లేదా, అది కుదరదు. నా అంతట నేనే పని సృష్టించుకోవాలి. ఎలా? ఇద్దరికి బతకలేదండి జనాలు, బతికారు. జనాలు బ్రతికారు, చాలా మంది బ్రతికారు. ఇప్పుడు వచ్చిన ఈ హాస్పిటల్ అన్ని, నేను ఒక ఆయుర్వేదికనండి, టాబ్లెట్లు వాడుకుంటాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వాడిన టాబ్లెట్లు తప్ప ఇంత మటుకు టాబ్లెట్లు వాడినండి. ఇప్పటివరకు డికాషన్ తాగుతాను నేను. నాది 56 సంథింగ్ ఇయర్. నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను అని అంటే నా కడుపులో విషం, కుళ్ళు, కుట్ర, కుతంత్ర ఏం లేదు. ఫ్రీగా మాట్లాడతా, ఫ్రీగా పోతా, ఎక్కడికైనా పోతా, హెల్పింగ్ నేచర్ చేస్తా. ఇస్తే తీసుకుంటా, లేకపోతే వచ్చేస్తా. నువ్వు ఎందుకు ఇవ్వని వాళ్ళని అడగను నేను. అట్టని చెప్పేసి అందరిని అడగొద్దని అంటలేదు. నీ సంస్థలతో నువ్వు కష్టపడగలవా? అప్పుడు నీకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే శక్తి నీకు వస్తుంది. అంతేగాని ఆడి దగ్గర పోతే నాకు వస్తుంది అనుకుంటే నువ్వు ఆడు పోయి పని చేయవు, ఏం చేయవు, నువ్వు ఒక పండిపోతులు అయిపోతావు, అంతిపోతావు. దీన్ని మనం ఏం చేయాలంటే, ఇవాళ రేపు ప్రైవేట్ బ్యాంకులు చాలా వస్తున్నాయి సార్. టైం అవుతుందని మీకు చెప్తున్నాను. ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, డోక్రా గ్రూపులు అనేది ఒకటి పెట్టారు. ఎక్కడో కలవ జనాలు ఆ మంత్లో డోక్రా కట్టేటప్పుడు ఆడ కలుస్తారు జనాలు. ఆడ కలిసి మనం ఇలా చేద్దాము, మనం ఇలా బ్రతుకుదాం, మనం అంటూ అందుట్లో మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు, ఇస్తరాకులు కుట్టేవాళ్ళు ఉంటారు, సంథింగ్ బట్టలు కుట్టేటోళ్ళు ఉంటారు, సంథింగ్ చాలా మంది ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే సార్, ఒక 10 మంది మిషన్ కుట్టేవాళ్ళు ఉన్నారు సార్, మనం వెళదాము. 10 మంది ఇస్త్రాకులు కుట్టేవాళ్ళు ఉన్నారు, ఇస్త్రాకుల మిషన్ దగ్గరికి వెళదాము. 10 మంది ఇంకేదైనా సంథింగ్ ప్లేట్లు, ఇంకేదైనా గ్లాసులు పెట్టేది, ఇట్లా కొన్ని మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకోటి అంటే గిర్ని, పిండి పట్టే గిర్ని చిన్న చిన్నవి వచ్చినాయి ప్రైవేట్ గా. నేను మొన్న యూట్యూబ్ లో చూశాను సార్. వాటిని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడెక్కడ నుంచో కల్తీ పిండి, కల్తీ గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, సంథింగ్ ఇలాంటి పిండిలు వస్తున్నాయి. అట్లా కాకుండా డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి, సో అండ్ సో మీ దగ్గర ఎన్ని కందులు ఉంటే అన్ని కందులు మాకు ఇవ్వండి, ఎన్ని పెసర్లు ఉంటే అన్ని పెసర్లు మాకు ఇవ్వండి, ఎన్ని వడ్లు ఉంటే అన్ని వడ్లు మాకు ఇవ్వండి, మీ మళ్ళీ మిల్లు పట్టించేసే జనాలకి అందిస్తాము. ఇది జనాలలో చైతన్యం. ఇవన్నీ యాడ్ నుంచి వస్తా సార్ అంటే
చాలా మంది డబ్బులు మూలిపోయి ఫ్యాక్టరీలు పెట్టి లోన్లు తీసుకుని మన దగ్గర కాదు, అవతల 100 కోట్లు తీసుకుంటాడు. మొన్న మల్లన్న చెప్పాడు, తీన్మార్ మల్లన్న చెప్పాడు ఒక ముచ్చట, అది కూడా చెప్తానేనండి. ఒక 1000 కోట్లు తీసుకున్నామండి, 300 కోట్లు కట్టాలి నెలకి. 300 కోట్లు కట్టాలంటే వాడు కట్టడు. ఒకవేళ 1000 కోట్లు తీసి ఎగ్గొట్టాం అనుకోండి, 3 సంవత్సరాలు జైలు శిక్ష. నెలకు 300 కోట్లు కట్టి 1000 కోట్లు తీరిందా కడతనే ఉండాలి. అసలు ఎగ్గొట్టాం అనుకోండి, 3 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తాడు, వచ్చేస్తాడు. ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ఇక వీడికి బాధ ఏంటి? ఎగ్గొట్టండి కదా. వాడేం చేస్తాడు? గవర్నమెంట్ మీద వేస్తాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? జనాల మీద వేస్తుంది, పెంచుతుంది రేట్లు. అవసరమైంది. నువ్వు కూరగాయలు పండించినప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి అమ్ముకో. నువ్వు వడ్లు పండించినప్పుడు నువ్వు డైరెక్ట్ అక్కడ మిషన్లు పెడతారు, అక్కడ పెట్టించుకో. నువ్వు కందులు అమ్మించినప్పుడు వాడికి ఇచ్చేసాయి, వాళ్ళు పడుతుంటారు, ఉత్పత్తి చేస్తుంటారు. ఇవాళ రేపు మొత్తం బ్రాండ్స్ వచ్చినాయి. ఒకటి ఎక్కడి దాకా సార్, నేను మొన్న దేవాపూర్ వెళ్ళాను. ఇప్పుడు ఆధోని అతను కొన్నాడు ఓరియంటల్ ఫ్యాక్టరీ. ఆధోని కొన్నాడు. ఫ్యాక్టరీ ఒకటే, సిమెంట్ ఫ్యాక్టరీ, కానీ 20 బ్రాండ్స్ ఉన్నాయి ఆడ. రాశి, ఎల్ఎన్టీ, భారతి, సాగర్ ప్రియా, ఈ సిమెంట్లు అన్ని బ్రాండ్స్ అన్ని ఒకటే. ఇదేంద్ర ఫ్యాక్టరీ ఉన్నది ఒకటే, మరి ఇవన్నీ ఏంటంటే బ్రాండ్స్ అయ్యి, సిమెంట్ అంతా అదే. ఇవన్నీ బ్రాండ్లు పెట్టాడు, లేబుల్స్ అంతే. అట్లనే నేనేమంటున్నానంటే, జనాలలో ఎక్కడ కాకుండా నాకు కనుక అవకాశం ఇస్తే ప్రజలు కూడా వాళ్ళల్లో ఒక ఉత్తేజం తీసుకొచ్చేసి ఇలా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మీద ఆధారపడనవసరం లేదు, విద్య మీద ఆధారపడనవసరం లేదు. విద్య మనమే చదివించుకుందాం, మన బ్రతుకులు మన బ్రతుకు. అసలు ఓటే వేద్దానంటే నేను చెప్తే, ఓటేసి ఏందండి తిప్పలు అవసరమా? ఇదివరకు రోడ్డు లేకపోతే నడవలేదా? మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఒక్కటే రోడ్ వేయించాడు, హైలైట్ అయిపోయాడు. వాళ్ళు ఎంతసేపు వచ్చిన తర్వాతనే అడవులలో అప్పటికప్పుడు ఫ్రీ డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అమ్మ జనాలు ఏదో ప్రభుత్వం వస్తుంది అది వస్తుందని ఆశ పెట్టి లేనిపోని అని పెట్టి ఇది చేయటం తప్ప, కోయిలలో మంచిగా బతికున్న లేరు చాలా మంది ఉన్నారు. అది సార్, నాకు తెలిసి అయితే నాకు ఒక ఛాన్స్ కనుక, అంటే నన్నేదో గెలిపిమని అనట్లేదు, అట్లా జనాలలో ఒక మూమెంట్ ఎలా తీసుకురావాలి అనేది నన్ను అడిగితే నేను పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది. ఇట్లా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు సార్. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది కొంతమంది తెలిసినా కూడా వాళ్ళల్లోకి వెళ్ళి మనం చైతన్యం తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీ స్టూడియోకి రావడం జరిగింది. జనాలలో ఒక ఉత్తేజం అనేది తీసుకురావాలని నా ఆలోచన. విద్యార్థులలో కానివ్వండి, వలస వెళ్ళి వచ్చిన ప్రజలలో కానివ్వండి, ఇక్కడున్న మన సిటీలో ఉన్న ఎడ్యుకేటర్స్ కానివ్వండి, ఎవరైనా సరేనండి, వాళ్ళకి ఒక ఉదాహరణ అనేది నేను చెప్పాలని ఉన్నది. ఇప్పుడు ఇలా చెప్తే కాదు, ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక బోర్డు పెట్టాలి, సో ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి బాగుంటుందని నా ఆలోచన. ఓకే అండి, ఇది కృష్ణంరాజు గారి యొక్క విద్య, వైద్యం, ఉపాధి మీద రాజకీయ విశ్లేషణ. మరి మంచి కార్యక్రమంతో మళ్ళీ ఒకసారి కలుద్దాం. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.